ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పరిసర ప్రాంతాలలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడ్డ నిందితులను అరెస్ట్ అయ్యారు. వెంకటకృష్ణాపురం వెళ్లే రోడ్డులో శుద్ధగలున వద్ద ఉన్న రేకుల షెడ్లో పోలవరం గ్రామానికి చెందిన ముద్దాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితు నుంచి 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గతంలోనూ చాట్రాయి పోలీస్ స్టేషన్లో అనేక మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నిందితుడు జైలుకు వెళ్లి వచ్చాడని సిఐ వివరించారు. ఈరోజు ద్వారకా తిరుమల పోలీసు వారు, ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరూ కలిసి కోట రవి 30 సంవత్సరాలు ఇతను చాట్రాయి పోలీస్ స్టేషన్ సంబంధించిన సస్పెక్ట్ షీట్ ఉంది ఇతని మీద. ఇతను ద్వారకా తిరుమలలో చేసిన 4 దొంగతనాలకు సంబంధించి బైక్ అఫెన్స్ సంబంధించి ఇతనిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా రికవరీ చేయడం జరిగింది. 4 మోటార్ సైకిల్ కూడా ఇతను మన కొండ దగ్గర పెట్టినవి, అట్లాగే బస్ స్టాండ్లో పెట్టినవి 4 మోటార్ సైకిల్స్ ద్వారకా తిరుమల కేసుల్లో ఉన్నవి ఇతని మీద దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ ఒక 18 కేసులు ఇతను ముద్దాయిగా ఉన్నాడు. చాట్రాయి పోలీస్ స్టేషన్, ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, అట్లా వేరే పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఇతని మీద 18 కేసులు ఉన్నాయి. 4 కేసులు ఇంకా ట్రయల్ జరుగుతూ ఉన్నాయి. ఇతను బైక్ అఫెండర్గా నోటెడ్ ముద్దాయి. ఇతని మీద ఇప్పుడు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో కూడా ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరుగుతుంది.